Alcohol consumption is injurious to your health. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ రావుల ఫణికృష్ణ. నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు లివర్ ప్యాంక్రియాస్ స్పెషలిస్ట్ని. ఆల్కహాల్ తీసుకోవడం, ఎస్పెషలీ ఆల్కహాల్ సేఫ్టీ లిమిట్స్కి బియాండ్ తీసుకోవడం మన ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిందే. ఆల్కహాల్ సేఫ్టీ లిమిట్స్కి బియాండ్ తీసుకుంటే మన లివర్, ప్యాంక్రియాస్, బ్రెయిన్, కిడ్నీస్ మీద ఉండే డైరెక్ట్ ఎఫెక్ట్స్ కాకుండా ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఆల్కహాల్ డైరెక్ట్లీ అది హై క్యాలరీ డ్రింక్, సో దాంతో ఒబిసిటీ అంటే ఊబకాయం ఎక్కువై దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ డయాబెటీస్, హైపర్టెన్షన్, హార్ట్ అటాక్, హై కొలెస్ట్రాల్, స్ట్రోక్ రిస్క్ కూడా పెరుగుతాయి. సో అందువలన మన ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అసలు తీసుకోవడం బెటర్, తీసుకునే వాళ్ళు సేఫ్ లిమిట్స్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఆఫ్కోర్స్ ఎంత చెప్పినా కూడా ఆల్కహాల్ అనేది ఒక మన సోషల్ కస్టమ్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనకి సిటీస్ కానివ్వండి, విలేజెస్ కానివ్వండి, రిచ్ కానివ్వండి, పూర్ కానివ్వండి, ఇండియన్ సొసైటీ కానీ అబ్రాడ్లో ఉంటున్న వాళ్ళు కానీ అందరూ ఆల్కహాల్ తీసుకుంటున్న నేపథ్యంలో సేఫ్టీ లిమిట్స్లో ఎలా ఉండాలి, ఆల్కహాల్కి సేఫ్టీ లిమిట్స్లో ఎలా ఉండాలి? మనకి జనరలీ మనకి ఆల్కహాల్లో వచ్చే గైడ్ లైన్స్ ఎలా ఉంటాయంటే, ఓకే మీరు కొన్ని గైడ్ లైన్స్, ఈ వారానికి 4 స్టాండర్డ్ డ్రింక్స్ తీసుకోండి, వారానికి 7 స్టాండర్డ్ డ్రింక్స్ తీసుకోండి, అలా అని చెప్తాయి అనమాట, వేరే వేరే గైడ్ లైన్స్. బట్ మనకి వాట్ ఈస్ స్టాండర్డ్ డ్రింక్ అంటే ఏంటి, అసలు స్టాండర్డ్ డ్రింక్ అంటే ఏంటి? మనకి ఎన్నో రకాల ఆల్కహాల్ ఉన్నాయి. మనకి బియర్లు, వైన్లు, రమ్లు, విస్కీలు, ప్రతి దానిలో ఎన్నో వెరైటీస్, ఎన్నెన్నో బ్లెండ్స్, ఎన్నెన్నో స్ట్రెంగ్స్. సో ఆల్కహాల్ వెరైటీ వేరే బోల్డ్ అంతా. దెన్ వాల్యూమ్, జనాలు కొంతమంది రకరకాల వాల్యూమ్స్ తీసుకుంటారు. కొంతమంది 30 తీసుకుంటారు, కొంతమంది 80 తీసుకుంటారు, కొంతమంది 200 తీసుకుంటారు. వేరే వేరే ఆల్కహాల్స్, వేరే వేరే వాల్యూమ్స్. దానిలో మనకి ఈ స్టాండర్డ్ డ్రింక్ అంటే ఏంటి అనేది నార్మల్ పీపుల్కి చెప్పడం చాలా కష్టం. సో నేను ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మీ ఆల్కహాల్ కన్జంప్షన్ని ఎలా ట్రాక్ చేయాలి, ఎలా సేఫ్టీ లిమిట్స్లో ఉండాలి అనే దానికి ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. సో మనం ఆల్కహాల్ కన్జంప్షన్ని యూనిట్స్ అనే ఒక దానితో ట్రాక్ చేయొచ్చు అనమాట. ఒక యూనిట్ అంటే రఫ్లీ ఆల్కహాల్ యూనిట్ అంటే 10 ml ఆఫ్ ఆల్కహాల్ లేదా 8 grams ఆఫ్ ఆల్కహాల్ అనమాట. ఈ 10 ml మన లివర్ ఒక 1 to 2 hours దాన్ని ప్రాసెస్ చేయగలుగుతుంది. సో అది ఒక యూనిట్. మనము ఒక అడల్ట్ ఒక వారంలో, ఒక 7 daysలో మ్యాక్సిమము 14 యూనిట్లు అంటే 14 units ఆఫ్ ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ 14 units ఇస్ ద అప్పర్ లిమిట్. ఈ 14 units కూడా మొత్తం ఒకే రోజులో తీసుకుంటా అంటే అది బింజ్ డ్రింకింగ్. దానివల్ల మీకు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ వస్తుంది, సివియర్ గ్యాస్ట్రైటిస్, ప్యాంక్రియాటైటిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ 14 units తీసుకున్న మినిమం 3 daysలో స్ప్రెడ్ అవుట్ చేయాలి. అండ్ ఎవరైనా ఓకే నేను రెగ్యులర్ డ్రింక్ చేస్తాను, ఎవ్రీ వీక్ నేను 14 units డ్రింక్ చేస్తున్నాను అనుకుంటే అలాంటి వాళ్ళకి మినిమం ఒక అట్లీస్ట్ వారానికి ఒక 3 to 4 ఆల్కహాల్ ఫ్రీ డేస్ కావాలి, మ్యాండేటరీ. సో యూనిట్స్ ఆఫ్ ఆల్కహాల్ మినిమం 14, మ్యాక్సిమం 14 per week తీసుకోవాలి. అప్పర్ లిమిట్ 14 per week. ప్లస్ ఆ 14 units తీసుకున్న మినిమం 3 రోజుల్లో స్ప్రెడ్ అవుట్ చేసి తీసుకోవాలి, బింజ్ డ్రింకింగ్ చేయకూడదు. ప్లస్ ఇలా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు సెవరల్ డేస్ ఆల్కహాల్ లేకుండా టైం స్పెండ్ చేయాలి. అట్లీస్ట్ 3-4 రోజులు మధ్య మధ్యలో గ్యాప్స్ ఇవ్వాలి. మీరు సింపుల్గా మీరు ఆల్కహాల్ కన్సూమ్ చేసినప్పుడు మీ ఫోన్లోనో, మీ క్యాల్కులేటర్లోనో ఆర్ మెంటల్ మ్యాథ్స్తో ఈజీగా మీరు తీసుకున్న యూనిట్స్ క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే మీ ఆల్కహాల్ కన్సూమ్ చేసుకునే ఆ డ్రింక్ మీద ABV అని ఉంటుంది, అక్కడ ఆల్కహాల్ బై వాల్యూమ్. అది మనకి బియర్లో 4% to 8% ఉంటుంది, వైన్లో 10-15% ఉంటుంది, కొన్ని 30-40% ఉంటుంది. ఆ బాటిల్ మీద ABV ఆల్కహాల్ బై వాల్యూమ్ అనేది ఉంటుంది. సో సింపుల్ ఫార్ములా ఏంటంటే ఆల్కహాల్ బై వాల్యూమ్ ఇంటూ తీసుకున్న వాల్యూమ్. మీరు ఇప్పుడు 300, 400, 500 తాగారనుకోండి, లేకపోతే 80-30 తాగారనుకోండి, ఆల్కహాల్ బై వాల్యూమ్ ABV పర్సెంటేజ్ అది 5% ఇంటూ వాల్యూమ్ 100, 200, 300 ml డివైడెడ్ బై 1000 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బియర్ తీసుకున్నాను, ఆ బియర్లో 5% ఆల్కహాల్ ఉంది. 5% ఆల్కహాల్ నేను 300కి 300 mlవి 2 బియర్స్ తాగాను. సో 5% ఇంటూ 600, 3000 డివైడెడ్ బై 1000. సో ఆల్కహాల్ బై వాల్యూమ్ ఇంటూ వాల్యూమ్ డివైడెడ్ బై 1000, అది 3 units వస్తుంది అనమాట. సో నేను అలాంటి బియర్ని
ఒకసారి 600 ml తాగితే 3 యూనిట్స్ అవుద్ది. సో నేను అలాగా మ్యాక్సిమం వారానికి 3 to 4 సార్లు చేయొచ్చు. సో ఇలాగా మీరు మీ ఆల్కహాల్ని ట్రాక్ చేసుకోవచ్చు. మీరు ఈ సింపుల్ ఫార్ములాతో మీరు మీ ఫోన్లో స్టోర్ చేసుకుని ఆల్కహాల్ ఇంటేక్ రెగ్యులేట్ చేయొచ్చు. ఇంకొన్ని ప్రికాషన్స్, ఇదేంటంటే మనకి 14 యూనిట్స్ అనేది మోస్ట్లీ WHO అలాంటి గైడ్ లైన్, ఎందుకంటే మనకి అవన్నీ ఎక్కువ వెస్టర్న్ స్టాండర్డ్స్ అనమాట. వెస్టర్న్ స్టాండర్డ్స్ మనం రియలైజ్ చేసుకోవాల్సింది, మన ఇండియన్ పేషెంట్స్కి, మనకి ఎస్పెషల్లీ ఇండియన్ మేల్స్ మగవాళ్ళకి మనకి మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్స్ అని ఉంటుంది. అంటే ఏంది, మనకి వరల్డ్ వైడ్ కన్నా మన ఇండియన్ మేల్స్కి సెంట్రల్ ఒబిసిటీ, diabetes, type 2 diabetes, then high cholesterol, high triglycerides, cardiac problems, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మన ఇండియన్ మేల్స్ మనము ఈ వరల్డ్ వైడ్ ఉండే స్టాండర్డ్ 14 యూనిట్ లిమిట్ని 10 యూనిట్స్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అంటే ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ మోర్ దెన్ 45 years ఆఫ్ ఏజ్, మీకు కొంచెం ఒబీస్గా ఉన్నారు, మీకు హై కొలెస్ట్రాల్ ఉంది, డయాబెటీస్ ఉంది, ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉంది అంటే మీరు 14 బదులు 10 యూనిట్స్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవాలి. అది కూడా ఒక 3-4 డేస్లో స్ప్రెడ్ అవుట్ చేసి తీసుకోవాలి. మధ్యలో 3-4 డేస్ బ్రేక్ ఇస్తూ తీసుకోవాలి. దెర్ ఆర్ సమ్ మోర్ పేషెంట్స్ మనకి ఎలాంటి అంటే, ఇప్పుడు ఆల్కహాల్ వల్ల మన లివర్ చెడిపోయింది, ఆల్కహాల్ వల్ల మనకి అక్యూట్ ప్యాంక్రియాటిస్ కానీ క్రానిక్ ప్యాంక్రియాటిస్ చెడిపోయింది, ఆల్కహాల్ వల్ల మనకి గౌట్ వచ్చింది, లేకపోతే ఆల్కహాల్ వల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయింది. ఇలాంటి ప్రాబ్లం ఉన్నోళ్ళు, ఆల్కహాల్ రిలేటెడ్ డిజీజ్ ఉన్నోళ్ళు, ఒక్కసారి ఫిజిషియన్ మీకు ఆల్కహాల్ బంద్ చేయమని చెప్తే అది పర్మనెంట్లీ స్టాప్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు లివర్ పేషెంట్స్ ఉంటారు, ప్యాంక్రియాస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు మేము ఆల్కహాల్ ఆర్ లెట్స్ సే పోస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఆల్కహాల్ స్టాప్ చేయమన్నాక బాగానే ఉంటారు, ఇంప్రూవ్ అవుతారు ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఒక డ్రింక్ తీసుకున్నా మనకి మళ్ళీ ప్యాంక్రియాటిస్ రావచ్చు, అండ్ ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ డ్రింకింగ్ మళ్ళీ లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అండ్ మళ్ళీ లివర్ చెడిపోవచ్చు. సో ఒక్కసారి ఫిజిషియన్ మీకు, మీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లేకపోతే ఫిజిషియన్ మీకు ఆల్కహాల్ వద్దు, మీకు లివర్ ప్రాబ్లం ఉంది, ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉంది, ఒబీసిటీ ఉంది, హార్ట్ అటాక్ వచ్చింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి వద్దు అని చెప్తే మాత్రం మీరు మ్యాండేటరీ స్టాప్ చేయాలి. బట్ ఇఫ్ తీసుకుంటే ఈ లిమిట్స్ 14 యూనిట్స్ ఫర్ హెల్దీ యంగ్ అడల్ట్స్, అండ్ ఈ మెడికల్ ఇష్యూస్ ఉన్నోళ్ళు 10 యూనిట్స్ పర్ వీక్ తీసుకోవాలి. అండ్ ఈ ఫార్ములా యూజ్ చేసి మనము ఆల్కహాల్ ఇంటేక్ క్యాల్కులేట్ చేయొచ్చు. సో డ్రింక్ సేఫ్ అండ్ మీ లివర్ని హెల్దీగా ఉంచుకోండి. థ్యాంక్ యూ.